మరణాత పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ 2026 నూతన సంవత్సరం జనవరి 18వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నిరంతరము ఆరాధన అందుకునేవాడు సర్వోన్నతమైన దేవుడు. పరిశుద్ధాలయ ఆవరణములలో నిలబడిన వారందరూ ఆయనను కీర్తించాలి, గణపరచాలి, ఊరకనే నిలిచి ఉండరాదని వాక్యం చెబుతూ ఉంది. కావున ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయనను ఆరాధించడానికి అర్హత కలిగిన వారముగా, ఆయన గుమ్మములలో నిలబడే అర్హతను కలిగిన మనము ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించే స్థితిలో ఉండాలి. ఆయన నివాస స్థలములో యెహోవాను స్తుతించాలి. ఆయన దయచూపే దయాళుడు, కృపచూపే కృపామయుడు కనుక ఆయనను కీర్తించుట ఎంతో మనోహరము. సృజించిన యెహోవా ఎంతో ఉన్నతమైనవాడు. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయనను పూజించాలి, ఆయనను ఘనపరచాలి, ఆరాధించాలి. ఈ సృష్టిని సృష్టించిన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రముల యందును తనకిష్టమైనదంతయు జరిగించువాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు. మనము దేవాలయంలో ప్రతి పునరుద్ధాన దినమున కీర్తించేవాడైన ఆయనే ఎంతో గొప్ప దేవుడు. ఆయన బూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు, వాన కురిగినట్లు మెరుపులు పుట్టించువాడు, గాలిని తన నిధులలో నుండి బయలుదేర చేయువాడు ఆయనే. మనకు బలము కలుగజేయువాడు. అంతటి బలవంతుడైన దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి మన గుడారంన ఏ కీడు సంభవించకుండా కాపుదల ఇచ్చువాడైన ఆయనే మనకు ఆశ్రయదుర్గము, శైలము. మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైన స్థలములో ఆసీనుడైన వాడని మనం గ్రహించుకోవాలి. దావీదు మహారాజు దేవుని నిరంతరము ఆరాధించి ధ్యానించేవాడు. దేవాలయంలో ఆసీనుడైన వాడే మనల్ని దీవించువాడు. ఆయన దేవాలయమునకు పరలోకము నుండి వచ్చుట ఆరాధన అందుకునేందుకే. అంతగా తగ్గించుకొని మన కోసం వచ్చిన ఆయనను చూచుటకు పరుగు పరుగున వేగిరమే ప్రతి పునరుద్ధాన దినమున దేవాలయంలో ప్రవేశించటానికి మెలకువ కలిగిన వారముగా ఉండాలి. దేవాలయంలో ప్రవేశించిన మనలను ఎల్లప్పుడూ రక్షించడానికి ఆయన తన చెయ్యి చాపుతూ పిలుస్తూ ఉన్న యేసయ్య చెంతకు చేరుదాము. ఆయన ఇచ్చే బహుమతులను, మేళ్లను అందుకొనడానికి నిర్లక్ష్యం చేయక ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొని ఆశీర్వాదాలు, దీవెనలు మూట కట్టుకుందాం. అట్టి స్థితిలో పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి వర్షించే ఆశీర్వాదములను, దీవెనలను దేవాది దేవుని అనుగ్రహం పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన. నేటి దినము మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి, మీకు మా వందనములు చెల్లించుచున్నాము. మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక, మరి ఒకసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి, నీకు మా స్తోత్రములు. నిరంతరము నిన్ను స్తుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మరచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.
ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యదననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యదననుభవించినావు. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై